26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో గోచార శని దోషాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని, ఇలా శని భగవానుడు అనేక ఇబ్బందులకి అందరినీ గురి చేస్తూ ఉంటాడు. అయితే గోచార శని దోషాల కంటే కూడా జన్మించిన జాతకంలో, జన్మ కుండలిలో శని దృష్టి వల్ల కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడికి ఏకపాద దృష్టి అని ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది. ఏకపాద దృష్టి అంటే ఏంటంటే, జన్మించినప్పుడు జాతక చక్రంలో శని భగవానుడు ఎక్కడున్నా సరే అక్కడి నుంచి 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. దీన్నే ఏకపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. శని 3వ స్థానాన్ని చూసినప్పుడు అకారణంగా సోదరులతో విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. సోదరులతో దూరం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే శని 7వ స్థానాన్ని చూస్తున్నప్పుడు పెళ్ళిళ్ళు బాగా ఆలస్యం అవుతాయి. ఒకవేళ వివాహం జరిగినా తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే ఆ వ్యాపారాల్లో మోసపోతూ ఉంటారు. అలాగే శని 10వ స్థానాన్ని చూసినప్పుడు అది వృత్తి స్థానం కాబట్టి వృత్తిలో స్థిరత్వం ఉండదు. తరచుగా ఉద్యోగాలు మారటం, తరచుగా వ్యాపారాలు మార్చటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలా 3వ స్థానాన్ని కానీ, 7వ స్థానాన్ని కానీ, 10వ స్థానాన్ని కానీ శని చూడటం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవాలంటే, శని ఏకపాద దృష్టి వల్ల వచ్చే సమస్యలు అధిగమించాలంటే శనివారం సందర్భంగా ఆంజనేయుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్. దీని హనుమద్ గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్రంలో శని భగవానుడికి 3 అధిష్టాన దేవతలు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి, శివుడు, ఆంజనేయ స్వామి. ఈ ముగ్గురులో కూడా ఆంజనేయుడికి సంబంధించిన ఈ హనుమద్ గాయత్రి మంత్రం సంపూర్ణంగా శని ఏకపాద దృష్టి వల్ల వచ్చే సమస్యలన్నీ పోగొడుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి హనుమద్ గాయత్రి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము. మరి పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్. ఈ మంత్రం చదువుకోవడంతో పాటు శనివారం ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణాలు చేయండి. అందులోనూ మీకు దగ్గరలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే శనివారం రోజు పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణాలు చేయటం ద్వారా ఈ శని దృష్టి వల్ల ఏర్పడే అన్ని వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. స్వస్తి.